గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని చెప్పి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పబ్లిక్ స్పీచెస్లో చెప్పినారు అధ్యక్ష. ఇదే మా బైబులు, ఇదే మా ఖురాను, ఇదే మా భగవద్గీత అని పదే 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 ఆ గ్యారెంటీలు చెప్పినారు అధ్యక్ష. ఇవాళ యథార్థంగా బడ్జెట్లో చూస్తే ఆ గ్యారెంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో 10% కూడా బడ్జెట్లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష. వారు ఒక అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో. ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అని అపోహ ఒకటి క్రియేట్ చేసినారు. చేసి వారు ఏం చెప్పారు, మేము ప్రజావాణి అని పెడతాం, ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 65 రోజుల పైసలకు అవుతోంది. ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష. 2-3 రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే మేము నడిపించినామో అదే పద్ధతిలో నడిపించడానికి, పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ప్రజావాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష ఢిల్లీ వాణి వింటురు తప్ప ప్రజావాణి వింటలేరు అధ్యక్ష. 65 రోజులల్లో కేవలం ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజావాణికి పోతే ఢిల్లీకి మాత్రం వారానికి 2 సార్లు పోతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ వారానికి 2 సార్లు ఢిల్లీకి పోవడమే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు మన దగ్గరకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి మన పైసలతోని మన ఖర్చుతోని వారిని వాళ్ళ హారతులు ఇచ్చి స్వాగతం చేయడం అధ్యక్ష. అట్లానే రాహుల్ గాంధీ గారు బస్సు యాత్ర చేస్తే మన తెలంగాణకి వెళ్ళి బస్సులు పోతాయి అధ్యక్ష. అట్లనే మొత్తం పూరా భారతదేశం వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఖర్చంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం లాగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మారిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఏం జరిగింది 65 రోజులలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కరెంటు పోతా ఉంది అధ్యక్ష. అంతకుముందు ఎన్నడూ ఒక్క నిమిషం కరెంటు పోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. హైదరాబాద్ నడి నగరంలో 3 గంటలు 4 గంటలు కరెంటు పోతా ఉంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు పారిపోతా ఉన్నారు అధ్యక్ష. మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం.